ఇటాచి ఉచిహా 13 ఏళ్లకే యాన్బు కెప్టెన్ అయ్యాడు. అకాట్స్కీ లాంటి పవర్ఫుల్ క్రిమినల్ ఆర్గనైజేషన్లో స్థానాన్ని సంపాదించాడు. షిసుయి ఉచిహా ఇతన్ని షిసుయి ద టెలిపోర్టర్ అని పిలిచేవారు. ప్రత్యర్థులు ఇతన్ని చూడగానే యుద్ధం విడిచి పారిపోయేవారు. ఇటాచికి ఒక మంచి మెంటర్, అలాగే ఒక మంచి స్నేహితుడు కూడా. వీరిద్దరికి ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే హిడెన్ లీఫ్కి లాయల్గా ఉన్న అతి కొద్ది మంది ఉచిహాలలో వీరు ప్రముఖులు. ఎంతటి కష్టమైన మిషన్నైనా సాధించుకొని రాగలరు. అలాంటి వీరిద్దరూ ఒక మిషన్ని సాధించలేకపోయారు. అదే ఉచిహా క్లాన్కి హిడెన్ లీఫ్లోని మిగిలిన వారికి ఒక సత్సంబంధాన్ని ఏర్పరచడం. ఆ రెండు వర్గాల మధ్య ఉన్న టెన్షన్ని హిరుజన్ లాంటి అనుభవజ్ఞుడైన హొకాగే నేతృత్వంలో ఇటాచి అలాగే షిసుయి ఆపలేకపోయారు అంటే అది ఎంత కష్టంతో కూడుకున్నదో అర్థమవుతుంది. ఇటాచికి ఉచిహా క్లాన్ మొత్తాన్ని చంపడం తప్ప వేరే మార్గమే లేదా? డాన్జోని ఎందుకని హిరుజన్ అంతలా నమ్మాడు? ఈ సంఘటనకి ఒబిడోకి ఉన్న సంబంధం ఏంటి? ఉచిహా మ్యాసెక్కర్ని ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. నిజానికి ఈ రెండు వర్గాల మధ్య మనస్పర్ధలు కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. హషిరామా యుద్ధాలు ఆపేసేలా వేరువేరు క్లాన్లను ఒకటి చేసి హిడెన్ లీఫ్ని స్థాపించాడు. అందులో సెంజు మరియు ఉచిహా క్లాన్లు ఫౌండింగ్ మెంబర్స్. టొబిరామా హొకాగే అయ్యాక ఆ ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలి అంటే అతనికి ఒక మార్గం కనిపించింది. ఏ క్లాన్ వల్ల గొడవలు మొదలవచ్చో ఆ క్లాన్ని ఒక కంట కనిపెట్టాలి. ఆ సమయంలో అతను ఉచిహాల నుంచి ముప్పు రావచ్చని గ్రహించాడు. ఎందుకంటే అతనికి ఉచిహాల గురించి బాగా తెలుసు. చిన్నతనం నుంచి ఉచిహాలతో యుద్ధం చేస్తూ పెరిగాడు. ఉచిహాలు ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఏమైనా చేస్తారు. వారు ప్రేమించిన వారు చనిపోతే వారి షారింగాన్ మరింత బలపడుతుందన్న విషయం కూడా అతనికి తెలుసు. అలా తమ్ముడిని కోల్పోయి ప్రతీకారం, ఆధిపత్యం కోసం తిరగబడిన మాదరాన్ని చాలా దగ్గరుంచి చూశాడు. ఇలాంటి శక్తులున్న ఉచిహాలను అతను నమ్మలేకపోయాడు. వారిలోంచి మరొక మాదర ఉచిహా రాకుండా ఉండాలి అంటే వాళ్ళని గమనిస్తూ ఉండాలనుకుంటాడు. దానికోసం వారికి పోలీస్ ఫోర్స్ బాధ్యతలు అప్పగించి డైరెక్ట్గా అతనికి రిపోర్ట్ చేసేలా చూసుకున్నాడు. అంతేకాకుండా వారందరూ ఒకే చోట ఉండేలా హిడెన్ లీఫ్లో ఒక స్థలాన్ని వారికి కేటాయించాడు. దీనివల్ల ఉచిహాలకు కొంత అసహనం మొదలయ్యింది. టొబిరామా మరీ ఎక్కువగా ఆలోచించాడు. ఇలా చేయకుండా ఉండాల్సింది అనిపిస్తుందా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే అతను అనుకున్నట్లే మాదర ఉచిహాల ఒబిటో ఉచిహా హిడెన్ లీఫ్ పైనే కాకుండా 5 గ్రేట్ నేషన్స్ మీద కూడా యుద్ధాన్ని ప్రకటించాడు. ఎవరి కోసం? తను ప్రేమించిన రిన్ కోసం. ఒక రకంగా ఉచిహా మ్యాసెకర్కి పరోక్షంగా ఒబిడోనే కారణమవుతాడు. కుషినా ప్రసవించే సమయంలో 9 టేల్స్ని సమ్మన్ చేసి హిడెన్ లీఫ్పై అటాక్ చేస్తాడు. ఆ దాడిలో మినాటో, కుషినా చనిపోతారు. హిడెన్ లీఫ్లోని పెద్దలంతా మొదట ఈ కురామా అటాక్ ఒక యాక్సిడెంట్ అనుకుంటారు. కానీ కుషినాకి కాన్పు చేయడానికి వెళ్ళిన హిరుజన్ భార్య బివాకో సారుటోబి చనిపోవడంతో వాళ్ళకి అనుమానం వస్తుంది. ఆ అటాక్ సమయంలో వారికి ఆ మాస్క్ వేసుకున్న షినోబి ఎక్కడా కనిపించడు. ఆ మాస్క్ ధరించిన షినోబిని చూసిన వారంతా చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న కుషినా కూడా తన కొడుకు గురించి హిరుజన్ దగ్గర చెబుతుంది, కానీ మాస్క్ వేసుకున్న షినోబి గురించి చెప్పకుండానే చనిపోతుంది. సో ఇప్పుడు హిరుజన్కి అతని అడ్వైజర్స్కి మాస్క్ ధరించిన ఒక షినోబి ఆ సంఘటనా స్థలంలో ఉన్నాడన్న విషయమే తెలియదు. కానీ కురామా ఎవరో కంట్రోల్ చేసినట్టు ప్రవర్తించడంతో డాన్జోకి ఇది ఉచిహాల పని అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మాదర తన మ్యాంగేకు షారింగన్తో కురామాని కంట్రోల్ చేసి హిడెన్ లీఫ్పై అటాక్ చేశాడు. సో వేరొక ఉచిహా ఈ పని చేశాడు అని అనుమానం వ్యక్తం చేస్తాడు. దాంతో హిరుజన్కి ఇష్టం లేకున్నా డాన్జో ఉచిహాల మీద 24/7 సర్వీలియన్స్ పెడతాడు. అదేంటి డాన్జోకి ఎందుకింత పవర్స్ ఇచ్చాడు హిరుజన్ అనుకుంటున్నారా? చెప్తా వినండి. వెలుతురు ఉన్న ప్రతి చోట నీడ ఉంటుంది. అలాగే మంచి చెడు కూడా. కొన్ని మంచి పనులు చేయాలంటే కొంత చీకటిలో ఎవరికీ తెలియకుండా కొన్ని ఘోరాలు చేయాలి. టొబిరామా తాను హొకాగేలో ఉన్న సమయంలో ఈ రెండిటిని చాలా సమర్థవంతంగా వ్యవహరించాడు. హిరుజన్ టొబిరామాలా ప్రాక్టికల్గా ఆలోచించలేడు. అందరినీ సులువుగా నమ్ముతాడు. తన వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోలేడు. దానికోసం డాన్జోని సెకండ్ ఇన్ కమాండ్గా నియమించి అతను చెప్పింది చేయడానికి కొంతమంది యాన్బులని అతని కింద అపాయింట్ చేస్తాడు.
డాన్జో హిడెన్ లీఫ్ని క్షేమంగా ఉంచడం కోసం ఎంతకైనా తెగించే ఒక విపరీతవాది. ఇలా ఉబిటో జరిపిన కురామా అటాక్ వల్ల హిడెన్ లీఫ్ పెద్దలు ఉచిహాలపై 24/7 నిఘా పెడతారు. థర్డ్ గ్రేట్ నింజా వార్ తర్వాత హిరుజన్ మినాటోని హొకాగేగా నియమించడం ఉచిహాలకు నచ్చదు. వారి నాయకుడు ఫుగాకు ఉచిహా సమర్థవంతుడైన అతన్ని హొకాగేలా నియమించకపోవడం వారిని కావాలని దూరం పెడుతున్నట్లు అనిపిస్తుంది. కురామా అటాక్ సమయంలో కూడా డాన్జో వారిని ఆ దరిదాపులకు కూడా రానివ్వడు. ఉచిహాలు కురామాని తమ ఆధీనంలోకి తీసుకొని హిడెన్ లీఫ్పై అటాక్ చేస్తారేమో అని భయపడతాడు. దీంతో ఉచిహాలకు మరింత అసహనం పెరుగుతుంది. దానికి తోడు కొత్తగా వారు చేయని నేరానికి 24/7 నిఘా పెట్టడం వల్ల అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. సో ఎలాగైనా తమ బలంతో హిడెన్ లీఫ్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటారు. కొంతకాలానికి ఇటాచి ఉచిహా హిరుజన్ కింద పనిచేసే యాన్బూలో చేరుతాడు. అతని తండ్రి ఫుగాకు ఉచిహా మెచ్చుకుంటూ క్లాన్ కోసం ఒక స్పైలా పనిచేయమని కోరతాడు. మరోవైపు యాన్బు డ్యూటీలో భాగంగా ఉచిహాలను ఒక కంట కనిపెడుతూ ఉంటాడు ఇటాచి. ఇలా డబుల్ ఏజెంట్ అవుతాడు. అలా ఉచిహాలపై నిఘా పెట్టి 6 సంవత్సరాలు అవుతుంది. ఉచిహాలు హిడెన్ లీఫ్పై తిరుగుబాటుకి ఒక రోజును నిర్ణయించుకుంటారు. ఈ ఇరు వర్గాల మధ్య గొడవల్ని ఆపడానికి షిసి ఉచిహా ముందుకొస్తాడు. హిరుజన్ అనుమతితో ఉచిహాల తిరుగుబాటుని ఆపడానికి తన ప్రయత్నాలను మొదలు పెడతాడు. తన ప్రాణ స్నేహితుడు ఇటాచితో కలిసి ఫుగాకు ఈ తిరుగుబాటుపై ఎంత సీరియస్గా ఉన్నాడో తెలుసుకుంటాడు. ఉచిహా క్లాన్ మారకుంటే హిడెన్ లీఫ్తో గొడవను ఆపలేమని నిర్ధారించుకుంటాడు. అయితే ఇటాచిపై కొంతమంది ఉచిహాలు అనుమానంగా ఉండడంతో అతడి సాయం తీసుకోకుండా ఒక్కడే ఏదైనా చేయాలనుకుంటాడు. హిరుజన్ డాన్జోలని కలిసి అతని ప్లాన్ని వివరిస్తాడు. షిసుయి గెంజుత్సులో గొప్ప ప్రావీణ్యం కలవాడు. అతని మ్యాంగేకు షారింగాన్ ఎబిలిటీ కొటో అమాట్సుకామి కూడా ఒక గెంజుత్సు. ఈ కొటో అమాట్సుకామి ద్వారా షిసుయి మరొకరి మనసులోకి ప్రవేశించి వారి ఆలోచనలని, నిర్ణయాలని, ప్రవర్తనని మొత్తం తనకు కావాల్సిన విధంగా మార్చగలడు. ముఖ్యంగా ఆ వ్యక్తి తను మైండ్ కంట్రోల్లో ఉన్నాననే విషయం కూడా తెలియదు. అది వారి సొంత నిర్ణయమనే అనుకుంటారు. ఈ జుత్సుని ఉచిహా క్లాన్ లీడర్ ఫుగాకు మీద ప్రయోగిస్తానని హిరుజన్ మరియు డాన్జోలతో చెప్తాడు. ఉచిహా సమావేశంలో ఫుగాకులో హిడెన్ లీఫ్తో కలిసి ఉండే ఆలోచనని తీసుకొచ్చి తోటి ఉచిహా సభ్యులతో తిరుగుబాటుని విరమించుకునే విధంగా అతనిలో మార్పు తీసుకొని రావాలని అనుకుంటాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. షిసుయి ఈ కొటో అమాట్సుకామిని ఆ సమయంలో 2 సార్లు మాత్రమే వాడగలడు. అతను ఒకసారి తన కుడి కన్నుతో ఈ గెంజుత్సు వాడితే అదే కన్నుతో మరోసారి ఆ జుత్సుని వాడాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఎడమ కన్నుకు కూడా ఇదే షరతు వర్తిస్తుంది. ఇలా ఫుగాకుని మార్చాక హిరుజన్ ఉచిహా క్లాన్తో సత్సంబంధాలు పెరిగేలా మార్పులు తీసుకొని రావాలని ప్రణాళికలను వేస్తాడు. అయితే ఈ విషయం డాన్జోకి నచ్చదు. షిసుయి ఉచిహాల సమావేశానికి వెళ్ళి ఫుగాకుపై ఈ గెంజుత్సు వాడడానికి సిద్ధమవుతాడు. అయితే ఆ సమావేశానికి కొన్ని గంటల ముందు షిసుయిని ఒక ముఖ్యమైన విషయం చర్చించడానికి రమ్మంటాడు డాన్జో. ఉచిహాలు మారాక హిడెన్ లీఫ్ మారకపోతే, ముఖ్యంగా తాను మారకపోతే షిసుయి ఈ కొటో అమాట్సుకామిని తనపై వాడతాడేమో అని డాన్జో అతన్ని వంచన చేసి కుడి కన్ను తీసుకుంటాడు. ఎడమ కన్ను తీసుకునే లోపు షిసుయి తప్పించుకొని తన కోసం ఎదురు చూస్తున్న ఇటాచి దగ్గరికి వెళ్తాడు. జరిగిందంతా ఇటాచికి వివరిస్తాడు. తన ఎడమ కంటి కోసం డాన్జో రావచ్చని దాన్ని ఇటాచికి అప్పగిస్తాడు. తన చావు కుడేటాన్ని కొంతకాలం ఆపుతుందని ఇటాచి కళ్ళ ముందే ఒక ఎత్తైన ప్రదేశం నుంచి దూకి చనిపోతాడు. దూకే ముందు ఉచిహాలకు చెడ్డ పేరు రాకుండా హిడెన్ లీఫ్ని కాపాడమని ఇటాచిని కోరతాడు. షిసుయి తన సూసైడ్ నోట్లో ఇలాంటి కఠినమైన మిషన్స్ని రోజూ చేస్తూ అలసిపోయాను కాబట్టి చనిపోతున్నాను అని రాసి ఉంటాడు. షిసుయి లాంటి బలమైన ఉచిహా కోర్ మెంబర్ చనిపోవడంతో ఉచిహాల మొరాల్ తగ్గిపోతుంది. అలా షిసుయి చావు తిరుగుబాటుని కొంతకాలం వాయిదా వేస్తుంది.
షిసుయిని ఇటాచియే చంపాడని కొంతమంది ఉచిహాలు అనుమానిస్తారు. డాన్జో ఇటాచీని తన కింద పనిచేసే యాన్బు స్క్వాడ్ కెప్టెన్గా నియమించుకుంటాడు. కొన్నాళ్లకు ఉచిహాలు మళ్ళీ తిరుగుబాటుకి సిద్ధమవుతారు. ఫుగాకు ఒక రోజు రాత్రి తనని ఒంటరిగా నాకాష్ ట్రైన్లో కలవమని ఇటాచీని కోరతాడు. అక్కడికి వెళ్ళిన ఇటాచీకి కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. థర్డ్ గ్రేట్ నింజా వార్లో ఫుగాకు స్నేహితుడు అతన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు. అది చూసిన ఫుగాకు మ్యాంగోకు షారింగాన్ని పొందుతాడు. అయితే తనకు మ్యాంగేకు షారింగాన్ ఉందన్న సంగతి ఎవరికీ చెప్పడు. అసహనంగా ఉన్న ఉచిహాలకు ఈ సంగతి తెలిస్తే నరుటోని ఎత్తుకొచ్చి నైన్ టైల్స్ని కంట్రోల్ చేసి హిడెన్ లీఫ్పై దాడి చేయమని అతన్ని బలవంతపెడతారు. దానివల్ల రెండు వైపులా చాలా పెద్ద ప్రాణనష్టం జరుగుతుంది. అలా చేయడం ఫుగాకుకు ఇష్టం ఉండదు. ఇటాచి ఒక యాన్బు షినోబి. అతను ఉచిహాల కోసం పనిచేస్తే అతి తక్కువ రక్తపాతంతో హిడెన్ లీఫ్ని ఉచిహాల స్వాధీనంలోకి తీసుకోవచ్చు. ఇలా ఉచిహాల భవిష్యత్తుని కాపాడమని ఫుగాకు తన కొడుకు ఇటాచిని కోరుకుంటాడు. అయితే ఇటాచి తండ్రి ఫుగాకుతో మాట్లాడిన వెంటనే హిడెన్ లీఫ్ పెద్దలను కలుస్తాడు. ఉచిహాలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్న విషయాన్ని తెలియజేస్తాడు. హిరుజెన్ ముందు నేను వారితో మాట్లాడాలి, దానికోసం నాకు కొంచెం సమయాన్ని సంపాదించు అని ఇటాచిని కోరతాడు. డాన్జో ఇటాచితో ఒంటరిగా కలిసి హిరుజెన్ అలాగే అంటాడు. కానీ ఉచిహాలు అతని మాట వినకుంటే హిడెన్ లీఫ్ క్షేమం కోసం వారితో పోరాడతాడు. ఒకసారి తిరగబడ్డాక ఉచిహాలు చనిపోవడం ఖాయం. అందులో అమాయకుడైన నీ తమ్ముడు కూడా బలవుతాడని బెదిరిస్తాడు. ఉచిహాలతో పోరాడి వాళ్ళతో పాటు చస్తావో లేకుంటే కొనోహా తరపున పోరాడి సాస్కేని తప్ప మిగిలిన ఉచిహాలను చంపుతావో తేల్చుకోమని చెప్తాడు. ఇటాచి ఒక డబుల్ ఏజెంట్ కావడంతో ఆ పని అతనే సులువుగా చేయగలడు. ఇటాచి మొదటి నుంచి కొనోహాకే విధేయంగా పనిచేశాడు. పైగా తనకు ఇష్టమైన సాస్కేని కూడా కాపాడుకునే అవకాశం వచ్చింది. ఉచిహాలను చంపడానికి సాయం కోసం మాస్క్ షినోబి ఉబుటోని కలుస్తాడు ఇటాచి. తాను ఈ విషయంలో సహాయం చేస్తే రాబోయే కాలంలో తను చేయబోయే పనులకు అడ్డు రాకూడదని ఇటాచి దగ్గర మాట తీసుకుంటాడు ఒబిటో. ఆ షరతుకు ఒప్పుకుంటే సాస్కేని చంపకుండా వదిలేస్తానని మాటిస్తాడు. అలా ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఒబిటో పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఉచిహాలను చంపేస్తాడు. ఇటాచి ఉచిహా డిస్ట్రిక్ట్లోని ఇంటింటికి వెళ్ళి పెద్ద చిన్న ఆడ మొగ అని తేడా లేకుండా అందరినీ నరుకుతూ వెళ్తాడు. అలా చివరకు తన తల్లిని తండ్రిని చంపడానికి తన ఇంటికి వెళతాడు. గదిలో తన తల్లి తండ్రి ఇటాచికి వీపు చూపుతూ నేలపై కూర్చొని ఉంటారు. ఇటాచిని ఆశ్చర్యపరిచేలా ఫుగాకు నేను నా కొడుకుతో యుద్ధం చేయలేను అంటాడు. ఇటాచి తాను ఎందుకిలా చేశాడో చెప్పబోతుండగా అతని తల్లి మాకు తెలుసు, మేము నిన్ను అర్థం చేసుకున్నాం అని అంటుంది. ఫుగాకు తమ చివరి కోరికగా సాస్కేని జాగ్రత్తగా కాపాడమని కోరుకుంటాడు. కన్నీరుతో విలిపిస్తున్న ఇటాచితో ఫుగాకు భయపడకు, నీతో పోలిస్తే మా బాధ ఒక కత్తిపోటుతో పోతుంది. మన దారులు వేరైనా నువ్వు నా కొడుకుగా పుట్టడం నాకు గర్వంగా ఉంది. నువ్వు చాలా మంచి షినోబివి అని అంటాడు. గుండెల నిండా భారంతో తన తల్లి తండ్రిని ఒక్క వేటుతో చంపుతాడు. తరువాత ఇంటికి వచ్చిన సాస్కేని తన గెంజుత్సు సుకుయోమితో వారి తల్లిదండ్రులను ఎలా చంపాడో కొన్ని గంటల పాటు ఆ ఘోరాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. తన మీద ద్వేషాన్ని పెంచేలా చేసి బలవంతుడిగా మారి అతని మీద పగ తీర్చుకోవాలని సాస్కేని రెచ్చగొడతాడు. సాస్కేని చంపకుండా వదిలేయడానికి ముఖ్య కారణం ఇటాచీకి సాస్కేని మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఏ రోజైనా సాస్కే చేతిలోనే చనిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఉచిహాలను చంపాక డాన్జోను కలిసి సాస్కేని ఏమైనా చేస్తే హిడెన్ లీఫ్ టాప్ సీక్రెట్స్ని వేరే దేశాలకు చెప్తానని బెదిరిస్తాడు. తరువాత హిరుజెన్ని రహస్యంగా కలుస్తాడు. హిరుజెన్ ఇటాచీని మెచ్చుకుంటూనే ఇలా కాకుండా ఉండుంటే బాగుండేదని తన బలహీనతని క్షమించమని ఇటాచీని కోరతాడు. సాస్కే గురించి దిగులు పడకుండా ఉండమని, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసిపోయేలా బ్యారియర్ ఫార్ములాని మార్చకుండా ఉంచుతానని హిరుజెన్ ఇటాచీకి మాటిస్తాడు. ఈ ఉచిహా మ్యాసెక్కర్ తర్వాత ఇటాచి ఒక రోగ్ నింజాలా బింగో బుక్లో ఎస్ ర్యాంక్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులోకి ఎక్కుతాడు.
ఒబిటోకి మాట ఇచ్చినట్లు అకాట్సుకీలోకి చేరతాడు ఇటాచి. మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మ్యాసెక్కర్ చేసిన సమయంలో ఇటాచి వయసు 13 నుంచి 14 సంవత్సరాలు. అందుకే హషిరామ కూడా ఇటాచి కథ విని అతను తనకంటే గొప్ప షినోబి అని మెచ్చుకుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.